హాయ్ అండి. ఇప్పుడు నేను రాజ్మా చేస్తున్నానండి. ఇది రోటీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. 2 పావుల ఆయిల్ అండి. ఇది రాజ్మా అండి. 2 ఉల్లిగడ్డ, కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, అల్లము, కారము, మసాలా అండ్ ధనియాల పొడి, సాల్ట్ అండ్ పసుపు, ఇవి జీలకర్ర, ఆవాలు, ఇవి పోపుకి. దగ్గరకు వచ్చి తెచ్చినాను ఇక్కడ. ఉల్లిగడ్డ వేసింది. వీటిని ఉడకబెట్టి కూడా చెయ్యొచ్చండి. ఇలా కుక్కర్లో కూడా వేసేయచ్చు. చూడండి, నూనె మామూలుగా కూడా ఇవి ఉడకబెట్టి కుక్కర్లో ఉడకబెట్టి కూడా చేయొచ్చండి. ఇలా కూడా తీసుకోవచ్చు. వేసాం కదండి. ఇప్పుడు అల్లం వేసేద్దామండి. ఇది నూనె వేంపడం అలాంటివి ఏమి ఉండవండి. డైరెక్ట్గా వేసి మూత పెట్టేయడం అంతనే. ఫస్ట్ మనం ఇవన్నీ వేసేసుకొని కంప్లీట్గా కొంచెం టమాటా ఉడకగానే ఇవి వేసేసుకొని ఇప్పుడు కొంచెం పసుపు వేద్దామండి, సరిపడా. ఇప్పుడు ఇది నేను కొంచెము పేస్ట్ అంటే దాంట్లో గ్రేవీ గురించి కొంచెం కొబ్బరి, అది కొంచెం గసగసాలు అండ్ ఒక 2 జీడిపప్పు ఇవి వేసాను. కొంచెం గ్రేవీ వస్తుంది దాంట్లో. చూసారా, కొంచెం వేయించుదాం ఆయిల్లో. బస్ ఇందులో మళ్ళీ 2 స్పూన్ల కారం వేద్దామండి. అది చిన్నది, దీని క్వాంటిటీని బట్టి నేను ఇది చేస్తున్నాను. ఇప్పుడు టమాటా వేసేద్దాం. కొంచెం సేపు సాల్ట్ వేసి మూత పెట్టేద్దాము. కొంచెం టమాటా ఉడకాలండి, సరిపడా సాల్ట్. కొంచెం అంతా వాటర్ వేద్దాము, ఎందుకంటే టమాటా ఉడకాలని. కొంచెం వేద్దాము వాటర్. ఒక 2 మినిట్స్ అలా ఇదైతే టమాటా మెత్తబడిపోతుంది. చూడండి, కొంచెం మెత్తబడుతుందండి. కొంచెం సేపు పెట్టిద్దాం అట్లా. ఇప్పుడు చూద్దామండి ఎలా ఇదవుతుంది అనేది. అదే టమాటా అంతా ఉడికి ఆయిల్ అంతా పైకి వస్తుందండి. టమాటా కొంచెం ఉడకనివ్వాలి, కానీ మసాలా అదంతా వేసాం కదా. ఇప్పుడు
రాజ్మా వేసేద్దామండి. ఇది హెల్త్కి మంచిదండి. ఇది రాజ్మా తినడంలో. ఇప్పుడు ఇందులోనే మనం ఏం చేద్దామంటే కొంచెం ధనియాల పొడి వేసేసుకుందాము. అండ్ గరం మసాలా మీ ఇష్టం అండి. మీకు ఇది అనిపిస్తే ఆప్షను, మీకు ఇష్టం అనిపిస్తే వేసుకోండి, లేకుంటే అవసరం లేదు. నేను మటు కొంచెం వేస్తానండి, బాగుంటుందని రుచిగా అని వేస్తాను నేను. చూడండి ఇట్లా గ్రేవ్ రావడానికి అన్నట్టు. ఇప్పుడు ఎంత బాగా అయింది చూడండి. ఇలా ఇప్పుడు ఏం లేదు, ఇంకా చక్కగా మనకు గ్రేవీ ఎంత కావాలనో అంత కొంచెం వాటర్ వేసుకుంటే దగ్గర కూర్చుని చూడండి ఎంత. ఒకవేళ దగ్గరగా ఉండాలంటే కొంచెం వాటర్ వేసి ఒక 3-4 విజిల్ వచ్చేంత వరకు పెట్టేస్తే ఇలా దగ్గరగా ఉంటుంది. కొంచెం గ్రేవీ వేస్తే ఏమవుతుందంటే రైస్ అయినా రోటీ అయినా కూడా సెట్ అవుతుంది అనేది. కొంచెం వాటర్ వేస్తానండి నేను, కొంచెం ఉడికిన తర్వాత ఇంత ఉంటే సరిపోతుందండి. గ్రేవ్ ఇంత ఉంటే చిక్కగా మహా టేస్ట్ ఉంటుందండి. మీరు ఇది మంచిగా రాజ్మా ఉడికేటట్టు విజిల్ ఒక 3-4 విజిల్ పెట్టేయొచ్చండి, ఏం కాదు. ఇప్పుడు మనం మూత పెట్టేద్దామండి. సారీ, ఇందాక ఇది కూడా వేసేద్దామండి, కొత్తిమీర కూడా వేసేద్దాం, పర్వాలేదు. ఒక 3-4 విజిల్ వచ్చేంత వరకు పెట్టేద్దామండి. చూద్దామండి ఇప్పుడు. చూసారా, దగ్గర అయిందండి. ఇప్పుడు నేను కొత్తిమీర అప్పుడే వేద్దాం అనుకున్నా, కానీ దించే ముందు వేస్తే బాగుంటుందని మాపేసానండి. ఇప్పుడు వేస్తున్నాను. చూడండి, ఒక 3 విజిల్స్కి వాటర్ అంతా ఇదైపోయింది. సూపర్గా చూసారా, రొట్టెకి ఇంత బాగుంటుందండి ఇది, థిక్నెస్గా. చాలా రొట్టెకి సూపర్ అండి. ఇక దేనికి అదే విత్తనాలు ఫుల్ ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి రోటీతోనే. చూడండి ఎంత బాగుందో రాజ్మా మసాలా వేసి రాజ్మా కర్రీ చాలా బాగుంటుందండి. మీరు కూడా చెయ్యండి, తినండి, టేస్ట్ చూడండి, ఆ తర్వాత కామెంట్స్ పెట్టండి. ప్లీజ్ కామెంట్స్ పెట్టండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంత బాగుందో చూడండి, చాలా మెత్తగా బాగా ఉడికిందండి. ఓకేనా?